పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా మరి పెద్ద మనిషి ఏ మంగటేసుకున్నాడు అడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే నీకు జర్రంతరంటే సిగ్గుశరం ఉన్న అదిరలచ్చ కడుపుకు అన్నం తింటాను గడ్డి తింటానవురా ముక్కు పచ్చలారని పోరండి గంత గనం కొడితే ఏందన్నట్టు చెప్పు నోటికి ఎంత అంతే తిడతావురా నీ అయ్యమ్మ గిత్తెల కొట్టుకుంటా పెంచిలే నిన్ను ఏం చేస్తుంది? అరే వాళ్ళు పొలగాన్లను వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు నడిమిట్లకు నువ్వు అయ్యేందుకు పెడుతున్నావు అయ్యా నీకు అవసరం ఆ ఊరి మీద పంచాయతీలని? అయ్యో అయ్యవ్వకు గంజిపోయని గంజు మొక్కందు కూడా వచ్చి ఇక్కడ సాల్ చెప్తాంది అమ్ము నీకు ఈ కదలే పో కదలే నీ వార్తలు నువ్వు చదువుకో నువ్వు ఇక చేతికి ఇచ్చులు కథకాయాలని నాకు దీర్ఘాలు చెప్తాను. అరే అచ్చులుగా పొలగాలని అన్నప్పుడు లొల్లి చేస్తారు జరంతా ఓర్చుకోవాలి. అరే నేను నీ అయ్యవ గిత్తెల కొట్టుకుంటా తిట్టుకుంటా పెంచినారా? ఏం చేసాడు చెప్పు ఏం చేసిండు వాడు? అరే వీడు 100 రూపాయలు అడుగు తీయలేదని సూరుకు నిప్పి పెట్టిండట మీ ఇంట్లో చూసి పెట్టిండట. ఇప్పుడు చెప్పు పెద్ద మనిషి ఆ పొలగానికి భయం చెప్పాలనో వద్దు అనేది. పోనీ అయితే మన్ను కొట్టగారా భూమికి జానం లేవు గాని వాడు 100 రూపాయలు ఇవ్వకుంటే సూరుకు నిప్పి పెడతావురా పోడా? కొద్దిగా బుద్ధి జ్ఞానం లేదురా? ఆయనతో వాడు లేచి చూసిండు కాబట్టి సల్లాడిపిండు లేకపోతే కోడి కదా కౌరు కదరా ఇంతనే వీడెక్కడ పోడరా గిట్లా నేర్చుకుంటారా మీరు బయలు పోయి? ఈ కాలం పొలగాన్లు చాలా మంది గిట్లనే తయారవుతున్నారు. మరి అటు అయ్యవ్వ భయం లేదు ఇటు బల్లెసార్ల భయం లేకుండా అవుతున్నది. మా డాడీ ఎప్పుడు అడిగినా డబ్బులు ఇచ్చేది నిన్న 100 రూపాయలు ఏమంటే ఇవ్వాలి అందుకే సూరుకు నిప్పి పెట్టిన తోడపడి సరితే దయ్యం వదలాలే పోడా ఇంకా నిప్పు పెట్టినా అని ఎంత ముద్దుగా నిలుగుతాను ఆయన వీని కాదు రాను నీకు కొద్దిరంటే సిగ్గుసేరా ఉండాలిరా లచ్చులుగా నాయనే నా బంగారమే నా బుజ్జి కన్నా అని గారాబం చేసుడు కాదు. వాడు పైసలు అడిగితే ఎందుకురా ఏమిటికిరా ఈ పైసలు వట్టినే అత్తలేవురా నేను ఎంత కట్టపడితే అత్తానేరా అని చెప్పుకోవాలి. వాడు ఇయ్యంగానే ఇలాంటి తీసురా ఇచ్చురా ఇలాంటి తీసురా ఇచ్చురా వాడు గట్ట తయారు కాకపోతే ఎంత తయారవుతారా? ఈ సిగ్గుచరం లేని అబ్బో గట్లున్నారే ఈ కాలం అయ్యా వాళ్ళు బుజ్జగించినంత సేపు వాడిని నెత్తి మీద ఎక్కించుకుంటాను జర ఎటమటం అయ్యిందంటే తీసి జాలర్లు ఎత్తేసినట్టు చేస్తున్నారు. అందుకే ఈ పొలగాళ్ళు ఇట్లా అవుతారు. నువ్వు మాపటాలు అయ్యేదాకా మందు దుకాణంలో పొంచి పండు నీ పిల్లమేమో మాపటాలు కాగానే టీవీలో కూడా కూర్చుంటది. ఈ పొలగాళ్ళు ఏమో పలకపోని చేతిలో పట్టుకొని నడింత కూర్చుంటారు. ఇక పొలగాళ్ళు ఇట్లా తయారుగా మంచి ఎందుకు తయారు కారా? ఒక అర్ధగంట పావు గంట పొలగాళ్ళు మరి ఏం చేస్తాను ఏందనేది చూస్తానవా చెప్పవు? ఇగో గిట్లనే మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీనగర్ లా ఐఫోన్ చేయబట్టి కొడుకు కొండ మీద నుంచి దుంకుతున్నాడని కొడుకును కాపాడబోయి తండ్రి కూడా ఆ కొడుకుతోటే కొండ మీద నుంచి పడి పానాలు పోగొట్టుకున్నాడు. వాళ్ళిద్దరు పోయినాక నేనెందుకు ఉండి అని తల్లి కూడా ఆ కొండ మీద నుంచి దుంకి జీవి తీసుకున్నదే తాత. ఓ ఈ కొడుకులను కొట్టే గారు కడుపుతోడి కన్నా తల్లిదండ్రుల ఆశలు ఆశయాలను అర్థం చేసుకోకపోతే ఆ కొడుకులు ఎందుకు చెప్పు? అట్లా అర్థం చేసుకునేటట్టు పెంచకపోవడు కూడా ఈ తల్లిదండ్రుల తప్పే. మరి ఊకుంటానే అని అంటే మన అయ్య వాళ్ళు వెనకట మనల్ని గిత్తలే పెంచిందానే అట్ట అయ్య పేరు చెప్పంగానే మనం ఎట్లా గడగడ అనుకుంటా ఇంత కూర్చున్నాం. అవ్వ అరే అనగానే మనం ఎంత బాధ్యతతోటి మెదులుకున్నాం. అది అద్దా అట్లా ఈ కాలంలో పొలగాళ్ళకు చెప్పుకొని పెంచుకోవాలని తెలివి లేదా? యాళ్ళగా అనగానే పెళ్ళం పెళ్ళ తచ్చడి తీసుకొచ్చి పెట్టంగానే తింటాలా? ఇంతేనా ఇక బతుకంచే? ఏడ పెంచుతున్నారే తాత మాకేం తక్కువ ఉన్నది అన్నట్టు ఏది తక్కువ చేయకుండా ఎచ్చులకు పోయి పొలగాన్లను పెంచితే వాళ్ళు ఏకు మేకై కూర్చుంటాన్లు. అరే లస్కులుగా పొల్లగాళ్ళకు బాధ్యత గుర్తుండేటట్టు పెంచాలరా. బాధ్యత గుర్తుండాలంటే అయ్యవల భయం వీనికి ఉండాలి. అయ్యవల భయం ఉండాలంటే ముందుగా అయ్యవలు కూడా బాధ్యతతోటి మెదలాలి. అది లోపించింది కాబట్టి పొల్లగాని కర్వశిష్కన కూడా లోపించింది అన్నట్టు అర్థమైతే లేదా? మొన్నటికి మొన్న అయ్యవ్వ పల్క ఫోన్ కొనిత్తలేరని ఓ పిల్లగాడు గిట్లనే ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ పొల్ల లవర్ కు బైక్ కొనియలేదని వాళ్ళ తాతను చంపి 4 తులాల బంగారం గొలుసుని దొంగతనం చేసింది. ఇక విద్యార్థులే టీచర్ని చంపి పైసలు ఎత్తుకుపోయినరనే కేసు కూడా మొన్ననే బయటకు వచ్చిందోలా. ఇట్లా చెప్పుకుంటూ పోతే దునియా మీద బాధ్యత లేని పోరగాళ్ళు చేసే చేష్టలు మస్తుగానే ఉన్నాయి తాత. అగ్గో ఇన్న వారాలు ఉచ్చాలచ్చా పొల్లగాడు రోజు బయలుకు పోతాడా పోతలేడా? పోతే సారతోటి ఎట్లా మెదులుతాడు? తోటి పొల్లగాళ్ళతోటి సొక్కంగా ఉంటాడా? చదువు చక్కగా చదువుతాడా? ఇంటికి వచ్చినాక ఏం చేస్తాడు? పలక ఫోన్లో ఏం చూస్తాడు? మంచిగుంటాడా మంచిగుంటలేడా? వీళ్ళ సంసారం ఎట్లున్నది అనేది జర్రంతా నజర్ పెట్టాలరా లుచ్చలచ్చా. నువ్వు
ఇంతకు మునుపు చెప్పినట్టు అయ్యకు మందు పోసుడు అవ్వకు టీవీ చూసుడు వాళ్ళ నజర్ వాళ్ళకే ఉండే ఇక పొలగాన్ల మీద నజరేం పెడతారే ఇక పొలగాలను పట్టించుకోకుంటే గిత్తనే అవుతారు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పు అరే లచ్చులుగా రోజు కనీసం ఒక గంట సేపు అయినా పొలగాళ్ళతోటి మాట్లాడాలిరా మెదలాలి మంచిగా ఆడుకోవాలి పాడుకోవాలి అరే బిడ్డ నేనే చదువు సంజయ్ లేక ఆగమైనరా మీరు కూడా మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలరా అని చెప్పాలిరా అంచను ఈ అటు నుంచి పట్టించుకున్న తాతయ్య కొద్దిగా సిగ్గుశరం ఉన్నా ఈ పొలగాల ముంగట ఏమో బత్తి తీసి అటు పెడతాను మీదరా ఇక పొలగాడు గిత్త కావాలంటే ఎందుకు కాదురా నువ్వే గిత్త తాగినాక వాడు కూడా లంగ కాకపోతే ఏమవుతారా సిగ్గుశరం లేని పాడుకోవు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు పొలగాల ముంగట ఎంత మంచిగా మెదులుతావు వాడు కూడా అంత మంచిగా తయారవుతాడు నువ్వే లంగ వరాలు వేసినాక వాడు కూడా అసలు వాడికి అలవాటు కాకపోతే ఇంకేమవుతారా ఇంకా ఇది తెలాడు ఇంకా సిగ్గుశరం లేక బత్తి తీసి నువ్వు ఇట్లా పెట్టి అంటిస్తా ఈ నడుమ కొంతమంది పోరగాళ్ళు మా దండిగా తయారవుతున్నారులా చెడుగుల లెక్కనే చేస్తున్నారు నెరీ పల్క ఫోన్లు వచ్చిన కానుంచెల్లయితే పట్ట పగ్గాలుంటలేవు పోరగాన్లకు పల్క ఫోన్లలోనే అన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి చిన్నప్పటి సందే వాళ్ళ లోపల కూడా నేర ప్రవృత్తి పెరుగుతున్నది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ఫోన్లు వాడకుండా చెయ్యాలి ఇక సర్కారేమో చిన్నప్పటి సందే నైతిక విలువలు సామాజిక ప్రవర్తన మీద అవగాహన కలిగేటట్టు పాఠాలు తయారు చేయించాలి అట్లయితేనే భావి భారత పౌరులు గొప్పగా తయారవుతారులా